మన మధ్యయుగ భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైనటువంటి చాప్టర్ను ఈ సెషన్లో మనం ప్రారంభించబోతున్నాం. మొత్తం మిడీవల్ ఇండియన్ హిస్టరీలోనే మధ్యయుగ భారతదేశ చరిత్రలోనే అత్యంత గొప్ప సామ్రాజ్యము మొఘల్ సల్తనత్. ఆ మొఘల్ సల్తనత్ గురించి అనేక అంశాలు డీటెయిల్గా మనం ఈరోజు ప్రారంభించబోతున్నాము. మొఘల్ సల్తనత్ ప్రీవియస్ వీడియోస్లో సల్తనత్ అంటే ఏంటి నేను చెప్పాను. ఒక ముస్లిం రాజ్యాన్ని మనం సల్తనత్ అంటాము, లేదా మీరు మొఘల్ సామ్రాజ్యము, నథింగ్ టు వరీ, రెండొకటి. మీరు ఎంపైర్ అనండి, సల్తనత్ అనండి, సామ్రాజ్యం అనండి. ఒక సుల్తాన్ పాలించేటువంటి ప్రాంతాన్ని సల్తనత్ అంటాము, మొఘల్ సల్తనత్. జనరల్గా ఈ మొఘల్ సల్తనత్ అత్యంత విశాలమైనటువంటిది. భారత ఉపఖండాన్ని ఏకం చేసి పాలించిన ఘనత ఈ మొఘల్ చక్రవర్తులది. జనరల్గా మనము మొఘల్ సల్తనత్ను 2 దశల్లో చర్చించాల్సి ఉంటుంది, 2 ఫేజెస్లో చర్చించాల్సి ఉంటుంది. మొదటి దశను మనం చూస్తే 1526 నుండి 1707 వరకు. దీన్ని తొలి దశగా మనము గుర్తించాల్సి ఉంటుంది. అంటే మొఘల్ సామ్రాజ్య స్థాపన 1526లో జరిగింది, 1707 వరకు. ఎందుకు 1707 అంటే 1707 కల్లా ఈ సామ్రాజ్యము ఉచ్చస్థితికి, ఇంకో రకంగా చెప్పాలంటే క్లైమాక్స్కు చేరుకుంది. మొత్తం భారత ఉపఖండం అంతా కూడా, అంటే భారతదేశము చుట్టూ ఉన్నటువంటి దేశాలను కలిపితే భారత ఉపఖండము అంటాము. ఈ భారత ఉపఖండం మొత్తము మొఘల్ ఆధీనంలోకి వచ్చింది 1707లో. బాబర్ చక్రవర్తి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 1707లో ఔరంగజేబ్ మరణించాడండి. అంటే బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన 1526 నుండి ఔరంగజేబ్ మరణం వరకు మొత్తము 6 మంది చక్రవర్తులు ఉన్నారండి ఈ కాలంలో, బాబర్ నుంచి ఔరంగజేబ్ వరకు. ఈ 6గురు ఒకరి మించిన గొప్పవాళ్ళు మరొకరండి. వీళ్ళందరూ కూడా తండ్రులను మించిన తనయులు. సామ్రాజ్యాన్ని కొంచెంగా, అంటే నిదానంగా, స్లోగా, గ్రాడ్యువల్గా విస్తరిస్తూ మొత్తము భారత భూభాగాన్ని, భారత ఉపఖండాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకోవడం జరిగింది. ఔరంగజేబ్ 1707లో మరణించిన తర్వాత మొఘల్ సామ్రాజ్యం అంతం కాలేదు. మొఘల్ సామ్రాజ్య వైభవం అంతమైంది. ఇక ఆ తర్వాత కూడా దాదాపుగా 9 మంది చక్రవర్తులు ఉన్నారండి. దాన్ని మనం 2వ దశగా తీసుకుంటాము. 2వ దశ 1707 నుండి 1857 వరకు. అంటే ఔరంగజేబ్ తర్వాత కూడా మొఘల్ సామ్రాజ్యము మరో 150 ఏళ్ళు కొనసాగింది. 9 మంది చక్రవర్తులు ఉన్నారండి. ఈ మొదటి దశలో ఉన్న 6గురు చక్రవర్తులు ఒకరిని మించిన వాళ్ళు మరొకరైతే, ఈ 9 మంది, 2వ దశలో ఉన్న 9 మంది మొఘల్ చక్రవర్తులు ఒకరిని మించిన అసమర్థులు మరొకరు. సర్వనాశనం చేశారు సామ్రాజ్యాన్ని. సామ్రాజ్యం విచ్ఛిన్నమై ఫైనల్గా వీళ్ళు పెన్షనర్లుగా, ఆంగ్లేయులకు పెన్షనర్లుగా అత్యంత సాదా జీవితాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి. నిరాడంబర జీవితం. అంటే మొఘల్ సామ్రాజ్య వైభవం కంప్లీట్గా అంతమైంది. ఈ 2వ దశలో ఉన్నటువంటి మొఘల్ చక్రవర్తుల గురించి నేను ఆధునిక భారతదేశ చరిత్రలో డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఈ కాలం 1707 నుండి 1857 అనేటువంటిది మనకు మోడర్న్ పీరియడ్తో లింక్ అయి ఉంది, ఆధునిక కాలంతో లింక్ అయి ఉంది. కాబట్టి నేను 2వ దశ మొఘల్ చరిత్రను మధ్యయుగంలో చర్చించను. బాబర్ నుంచి మొదలుపెట్టి ఔరంగజేబ్ వరకు మాత్రమే మనం మధ్యయుగంలో చర్చిస్తాము. ఔరంగజేబ్ తర్వాత వచ్చిన వారసులు ఎవరు, ఔరంగజేబ్ తర్వాత మొఘల్ సామ్రాజ్య పరిస్థితి ఏంటి, డెఫినెట్గా చర్చిస్తాము. బట్ మోడర్న్ హిస్టరీలో దాన్ని నేను చర్చించడం జరుగుతుంది. వాళ్ళు కంప్లీట్గా బలహీనమైనటువంటి వారసులు. సో వీళ్ళ గురించి ప్రస్తుతము మనం చర్చించాల్సినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ 1526 నుండి 1707 వరకు, అంటే బాబర్ నుంచి ఔరంగజేబ్ వరకు వచ్చినటువంటి చక్రవర్తులను 1 by 1 మనం చర్చించాలి. ఎవరి మొఘల్స్, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పరిస్థితుల్లో వచ్చారు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి కొంత బ్రీఫ్గా చర్చించాక ఈ 6గురు చక్రవర్తులను 1 by 1 నేను డిస్కస్ చేస్తాను. ఈ మొఘల్స్ మంగోల్ జాతికి చెందిన వాళ్ళండి. మధ్య ఆసియా, సెంట్రల్ ఏషియా అండి, మధ్య ఆసియా అండి. ఈ మధ్య ఆసియాలో మంగోల్ అనే తెగ చాలా బలమైనటువంటి తెగ.
అక్కడక్కడ నేను ఈ మంగోళ్ళ గురించి ప్రీవియస్ చాప్టర్లో కూడా చెప్పానండి. ఆ మంగోల్ తెగకు చెందిన వాళ్ళే మొఘల్ చక్రవర్తులు. యాక్చువల్గా ఈ పదం కూడా మొఘల్ అనే పదం కూడా మంగోల్ అనే పదం నుంచే రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటి, మొఘల్స్ ఎక్కడి నుంచి వచ్చారు భారతదేశానికి? మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి తురష్క తెగకు చెందిన వాళ్ళు. తురష్క అంటే టర్కిష్ ఇంగ్లీష్ పదము, తురష్క అనేటువంటిది తెలుగు పదం అండి. ముస్లిం పదం అయితే తుర్కీ అనేది ముస్లిం పదం అండి. టర్కిష్ అనండి, తురష్క అనండి, తుర్కీ అనండి. ఆల్రెడీ ఈ జాతుల గురించి ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో నేను వివరించడం జరిగింది. భారతదేశాన్ని పాలించిన రాజులు దాదాపుగా 90% పైగా భారతదేశాన్ని పాలించిన ముస్లిం చక్రవర్తులు తురష్క తెగలకు చెందిన వాళ్ళు. సో మొఘల్స్ కూడా తురష్కులే అండి, టర్కిష్ జాతికి చెందిన వాళ్ళు. మంగోల్ పదం నుంచి మొఘల్ అనేటువంటి పదం రావడం జరిగింది. ఈ మధ్య ఆసియాకు భారతదేశానికి అవినాభావ సంబంధం ఉంటుందండి. ఏంటి భారతదేశానికి మధ్య ఆసియాకు ఉన్న అవినాభావ సంబంధం అంటే, భారతదేశానికి ప్రాచీన మధ్యయుగాల్లో వచ్చి భారతదేశాన్ని జయించి భారతదేశాన్ని పాలించిన విదేశీయుల్లో చాలా వరకు మధ్య ఆసియా నుంచి వచ్చిన వాళ్ళే. ఒక మాటలో చెప్పాలంటే ఆర్యులు కూడా మధ్య ఆసియా నుంచి వచ్చారని మ్యాక్స్ ముల్లర్ అభిప్రాయపడ్డాడు. ఈ అభిప్రాయాలను మనం చర్చించాము. అంటే ఆర్యుల నుండి మొదలు పెట్టుకొని మొఘల్స్ వరకు భారతదేశాన్ని పాలించిన విదేశీయులు మ్యాక్సిమం ఎక్కడి నుంచి వచ్చారు? మధ్య ఆసియా నుంచే రావడం జరిగింది. అది మధ్య ఆసియాకు భారతదేశానికి ఉన్నటువంటి కనెక్షన్ అండి. ఫైన్. ఈ మంగోళ్ళు యాక్చువల్గా ఆటవిక జాతి అండి. ఇది ఒకటి ఆటవిక జాతి, గిరిజన తెగ. ఇది చెంగిస్ ఖాన్ కాలంలో, మీరు 13వ శతాబ్దానికి వస్తే చెంగిస్ ఖాన్ మంగోళ్ళందరినీ ఏకం చేసి ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నేను చెంగిస్ ఖాన్ గురించి ప్రీవియస్ వీడియోలో చర్చించాను. ఇతని సామ్రాజ్యము రష్యా నుండి చైనా వరకు విస్తరించింది. ఓల్గా నది నుండి హొయాంగ్ నది వరకు చెంగిస్ ఖాన్. మొట్టమొదటిసారిగా మంగోళ్ళు వెలుగులోకి వచ్చింది చెంగిస్ ఖాన్ కాలంలో అండి. భారతదేశాన్ని జయించడానికి, భారతదేశంపై దండెత్తడానికి చెంగిస్ ఖాన్ రాగా, ఇల్టుట్మిష్, ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఇల్టుట్మిష్ తన దౌత్య నీతి ద్వారా భారతదేశాన్ని కాపాడాడని ఇంతకుముందు వీడియోస్లో నేను చెప్పడం జరిగింది. అంటే భారతదేశపు సరిహద్దుల వరకు వచ్చి చెంగిస్ ఖాన్ వెళ్ళిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే మొఘల్స్ చెంగిస్ ఖాన్ వారసులండి. సో వీళ్ళ శరీరంలో మనకు చెంగిస్ ఖాన్ వంశ రక్తం కూడా కనిపిస్తుంది. బట్ రిమెంబర్, నేను మాట్లాడుతుంది చెంగిస్ ఖాన్ 13వ శతాబ్దం. 13వ శతాబ్దంలో ఈ మంగోలులు ఇంకా ఇస్లాంను స్వీకరించలేదు. గిరిజనులుగా మధ్య ఆసియాలో ఉంటూ ఓ మహాసామ్రాజ్యాన్ని, ఫైనల్గా చెంగిస్ ఖాన్ చైనాలో స్థిరపడ్డాడండి. చైనా కేంద్రంగా ఇతను మహాసామ్రాజ్యాన్ని స్థాపించాడు. చైనాలో ఆనాడు అత్యంత బలమైన మతం బౌద్ధ మతము. చెంగిస్ ఖాన్ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అంటే వీళ్ళందరూ కూడా గిరిజనులు. ఏ రకంగా భారతదేశానికి వచ్చిన విదేశీయులు హిందూ మతాన్ని స్వీకరించి భారతదేశంలో స్థిరపడ్డారో, చైనాకు వెళ్ళినటువంటి ఈ తెగలు అక్కడ ప్రముఖంగా ఉన్న బౌద్ధ మతాన్ని స్వీకరించి అక్కడ స్థిరపడ్డారు. సో చెంగిస్ ఖాన్ మతం ఏంటంటే ఇస్లాం కాదండి, బౌద్ధ మతము. మరి మీరు ఒక ప్రశ్న అడగచ్చు, మరి ఖాన్ అనే పదం ఉంది కదా. యాక్చువల్గా మంగోల్ సైన్యంలో ఖాన్ అంటే ఒక మిలిటరీ డిసిగ్నేషన్, ఒక సైనిక హోదా. ఈరోజు మన కెప్టెన్, బ్రిగేడియర్, జనరల్, మేజర్ జనరల్, కల్నల్ ఈ పదాలు వాడతాం కదా. అలాగా ఓ 10,000 సైన్యము, ఆ పైన సైన్యాన్ని నిర్వహించే సైనికాధికారిని ఖాన్ అంటారు. ఖాన్ అనేది సెక్యులర్ పదం అండి. తర్వాత మంగోల్ ఆర్మీలో ఈ ఖాన్ అనే పదం అండి. క్రమక్రమంగా మంగోల్స్ ఇస్లాంను స్వీకరించడం మొదలుపెట్టారండి. అంటే కంప్లీట్గా ఇస్లమైజ్ అయ్యారు. మీరు 14వ శతాబ్దము 15వ శతాబ్దానికల్లా మొత్తము మంగోల్స్ అందరూ ఇస్లాంను తీసుకొని ఆ ఖాన్ అనే పదము ముసల్మాన్లోకి వెళ్ళిపోయింది. చెంగిస్ ఖాన్ తర్వాత మంగోళ్లకు అత్యంత గొప్ప నాయకుడు తైమూర్. 14, 15వ శతాబ్దాల్లో అండి తైమూర్. ఇదే వంశానికి చెందినటువంటి తైమూర్
ఈ తైమూర్నే మనము మొఘల్ యొక్క మూల పురుషుడు అంటామండి. మొఘల్ వంశానికి మూల పురుషుడు తైమూర్, చెంగిస్ ఖాన్ వంశానికి చెందినవాడు. బట్ తేడా ఏంటంటే చెంగిస్ ఖాన్ సమయంలో ఇంకా వాళ్ళు ఇస్లాంను తీసుకోలేదు మంగోల్స్, కానీ తైమూర్ కాలానికల్లా వాళ్ళు పర్ఫెక్ట్ 100% ఇస్లాంను స్వీకరించడం జరిగింది. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే మొఘల్ శరీరంలో ఇద్దరు మహాచక్రవర్తులు, మంగోల్ చక్రవర్తులు చెంగిస్ ఖాన్, తైమూర్ల రక్తము ప్రవహిస్తుందని చెప్పాలి. సో తైమూర్ మొఘల్ వంశం మూల పురుషుడు అని చెప్పాలి. సో చెంగిస్ ఖాన్ పక్కన పెట్టేయండి, మొఘల్ చరిత్ర మనకు తైమూర్ నుంచే స్టార్ట్ అవుతుందండి. ఈ తైమూర్ 14-15 శతాబ్దాల్లో పాలించాడని చెప్పాను. మధ్యాసియాలో సమర్ఖండ్ రాజధానిగా ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సమర్ఖండ్ ఇతని రాజధాని. ఈ సమర్ఖండ్ ప్రస్తుతము ఉజ్బెకిస్తాన్, మధ్యాసియాలో ఒక చిన్న రిపబ్లిక్ అండి ఉజ్బెకిస్తాన్. ఆ ఉజ్బెకిస్తాన్లో సమర్ఖండ్ అనే నగరం కనిపిస్తుంది, చాలా గొప్ప నగరం సమర్ఖండ్. ఆ సమర్ఖండ్ రాజధానిగా బాబర్ ఓ బలమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఎంత పెద్ద సామ్రాజ్యం అంటే చెంగిస్ ఖాన్ తర్వాత ఇదే పెద్ద సామ్రాజ్యం అండి. వీళ్ళంతా మంగోల్ జాతి వాళ్ళు, కానీ ఇప్పుడు ఇస్లామైజ్ అయ్యారు, కంప్లీట్గా ఇస్లామీకరణ చెందడం జరిగింది. ఈ సమర్ఖండ్ రాజధానిగా తైమూర్ స్థాపించిన సామ్రాజ్యము ఒకవైపున ఓల్గా నదిని టచ్ చేసిందండి. ఓల్గా అంటే ఆల్మోస్ట్ రష్యా, ఒకవైపు రష్యా, మరోవైపు సింధు నది. అంటే ఒక మాటలో చెప్పాలంటే తైమూర్ యొక్క సామ్రాజ్యము భారతదేశపు అంచుల వరకు వచ్చిందండి. సింధు నది, ఓల్గా నది నుండి సింధు నది వరకు తైమూర్ ఓ మహా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చెంగిస్ ఖాన్ తర్వాత మంగోల్స్లో అత్యంత బలమైన చక్రవర్తి ఎవరంటే తైమూరే అండి. ఒకసారి ఈ తైమూర్ భారతదేశంపై దండెత్తి కూడా వచ్చాడు. ఒకసారి మీరు తుగ్లక్లు ప్రీవియస్ వీడియోస్లో వెళ్ళండి, తుగ్లక్ల దగ్గర చెప్పాను 1398లో ఇతను తుగ్లక్ల చివరి కాలంలో భారతదేశంపై దండెత్తి ఢిల్లీని దోచుకొని వెళ్ళాడు. తైమూర్ ఢిల్లీని దోచుకొని వెళ్ళాడండి తుగ్లక్ల కాలంలో. కాబట్టి ఆల్మోస్ట్ ఇతని సామ్రాజ్యము సింధు నది వరకు ఉందండి. చివరి రోజుల్లో తైమూర్ చేసిన పని ఏంటంటే ఈ మహా సామ్రాజ్యాన్ని ఒకే వారసుడు పాలించలేడు, అందుకనే తన చివరి కాలంలో తన సామ్రాజ్యాన్ని ముక్కలు చేసి వాటిని తన వారసుల మధ్య పనిచేశాడు. ఒక్కొక్కరికి ఒక ముక్క ఇచ్చాడు. ఫలితంగా మనకు మధ్యాసియాలో అనేక స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించాయి. వీటిని మనము తైమూరిడ్ రాజ్యాలు అంటాము, తైమూర్ రాజ్యాలు. ఎందుకు తైమూర్ సామ్రాజ్యం నుంచి వచ్చిన రాజ్యాలు అండి. ఏంటి ఆ రాజ్యాలు? సమర్ఖండ్ 1, హీరత్ 2, కాబుల్ 3, ఫర్గానా 4. ఇవి అత్యంత ముఖ్యమైన 4 రాజ్యాలు. ఈ 4 రాజ్యాలు కూడా తైమూర్ సామ్రాజ్యం నుంచి ఆవిర్భవించాయి. తైమూరే స్వయంగా తన సామ్రాజ్యాన్ని విభజించి వారసులకు పనిచేశాడు. ఈ 4 తైమూర్ రాజ్యాల్లో, మధ్యాసియాలో వెలిసిన 4 రాజ్యాల్లో ఫర్గానా మనకు అత్యంత ముఖ్యమైనది. ఫర్గానా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్ అండి. ఉజ్బెకిస్తాన్ ఈ మధ్యాసియాలో ఒక రిపబ్లిక్ ఉజ్బెకిస్తాన్లో వస్తుంది ఫర్గానా అనే ప్రాంతము. పక్కనే కిర్గిస్తాన్ కూడా ఉందండి, అంటే కొంత కిర్గిస్తాన్ కొంత ఉజ్బెకిస్తాన్. బట్ ఫర్గానా అనే సిటీ మాత్రం మనకు మధ్యాసియాలోని ఉజ్బెకిస్తాన్లోనే వస్తుంది. ఎందుకు ఫర్గానా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మన హీరో బాబర్ ఫర్గానాకు చెందినవాడు. మొఘల్స్ నేటివ్ ప్లేస్, మొఘల్స్ యొక్క స్వస్థలం ఏంటి, వాళ్ళ నేటివ్ ప్లేస్ ఏంటంటే మన ఫర్గానా అని చెప్పాలి. తైమూర్ యొక్క ముని మనవడే బాబర్ భారతదేశానికి వచ్చి ఇక్కడ స్వతంత్ర రాజ్యాన్ని, మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇమ్మీడియట్ వారసుడు కాదండి. తైమూర్కు బాబర్కు మధ్య 4 తరాలు ఉన్నాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే తైమూర్ ముని మనవడు. ఇతను 5th జనరేషన్ డిసెండెంట్ అంటాము, 5వ తరానికి చెందినవాడు బాబర్. ఈ బాబర్ భారతదేశంలో ఈ రాజ్య స్థాపన చేస్తున్నాడు. కొంత మనము బాబర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి మనం చూస్తాము. 1494లో బాబర్ వంశపారంపర్యంగా ఫర్గానాకు రాజయ్యాడండి. ఇంకా చిన్న వయసులోనే 1494లో ఫర్గానాకు రాజయ్యాడు. మొఘల్ వారసుడు బట్ తైమూర్ వారసుడు బట్ ఇమ్మీడియట్ వారసుడు కాదు, 5వ తరానికి చెందినవాడు. తన తండ్రి మరణానంతరము ఫర్గానాకు పాలకుడయ్యాడు బాబర్. ఫర్గానా సింహాసనం పైన కూర్చున్నాడే కానీ ఇతని లక్ష్యము, ఇతని ఆశయమంతా, ఇతని కళ్ళు సమర్ఖండ్ పైనే ఉన్నాయి. అతని జీవిత లక్ష్యం
తైమూర్ యొక్క కళ సమర్ఖండ్ను పాలించాలి. న్యాచురల్గా తైమూర్కు రాజధానిగా ఉన్న సమర్ఖండ్ అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించింది. సో బాబర్ ఫర్గానా పైన ఉన్నప్పటికీ అతని ఆశయము, లక్ష్యము సమర్ఖండ్ను పాలించాలి, సమర్ఖండ్ను జయించాలి. ఎవరు పాలిస్తున్నారు సమర్ఖండ్ అంతా? వీళ్ళంతా దాయాదులే అండి. వీళ్ళందరూ కూడా తైమూర్ వారసులు, బట్ 4-5 తరాలకు చెందినవాళ్ళు. ఆ ప్రయత్నంలో ఫర్గానా నుండి సమర్ఖండ్కు జయించాలనేటువంటి ప్రయత్నాలు ఆరంభించాడు. పదే ఆ ప్రయత్నాల్లో బాబర్ తన ఫర్గానా రాజ్యాన్ని కూడా కోల్పోయాడు. రిపీట్, సమర్ఖండ్ను జయించాలనేటువంటి ప్రయత్నంలో తన సొంత రాజ్యము ఫర్గానాను కోల్పోయాడు. ఏదో తెలుగులో ఒక సామెత చెప్పినట్టుగా కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందట. సమర్ఖండ్ను జయించాలనే ప్రయత్నం చేస్తూ తన రాజ్యాన్ని కోల్పోవడం ఎలా జరిగింది? ఇవన్నీ మధ్య ఆసియా యొక్క రాజకీయపరమైనటువంటి డెవలప్మెంట్స్ అండి. మనకంత ఇంపార్టెంట్ కాదు. జస్ట్ మొఘల్స్ ఏ పరిస్థితిలో భారతదేశానికి వచ్చారనేటువంటిది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. బాబర్ ఫర్గానా నుండి తొలిసారిగా దండెత్తాడు, ఫెయిల్. సమర్ఖండ్ పాలకుడు తరిమి కొట్టాడు. రెండోసారి దాడి చేశాడు, రెండోసారి కూడా విఫలమయ్యాడు. మూడోసారి సమర్ఖండ్ను జయించాడు బాబర్. ఎలా జయించాడు సమర్ఖండ్ అంటే, సమర్ఖండ్తో యుద్ధం చేశాడు, సమర్ఖండ్ రాజును తరిమి కొట్టాడు. ఆ రాజులు అవన్నీ మనకు అక్కర్లేదండి, వాళ్ళంతా ఇండియన్ హిస్టరీలో సంబంధం లేదు వాళ్ళతో. సమర్ఖండ్ పాలకుడిని తరిమేసి సమర్ఖండ్లో సింహాసనం పైన కూర్చున్నాడు. అంటే తన కళ, జీవితకాలపు ఆశయము నెరవేరింది. బాబర్ చాలా సంతోషంగా సమర్ఖండ్ సింహాసనం పైన ఉన్నాడండి. కొన్నాళ్ళు సమర్ఖండ్ను పాలించాడు. ఎప్పుడైతే బాబర్ సమర్ఖండ్లో స్థిరపడ్డాడో, బాబర్ సోదరుడు ఒక కజిన్ తిరుగుబాటు చేసి ఫర్గానాను జయించాడండి. అతని కజిన్ ఒకడు, బ్రదర్ అండి, కజిన్ తిరుగుబాటు చేసి ఫర్గానాను ఆక్రమించుకున్నాడు. అయినప్పటికీ బాబర్ పట్టించుకోలేదు. బాబర్కు ఫర్గానా పైన ఇంట్రెస్ట్ లేదు. వెళ్ళి చెప్పారు, పదండి మన ఫర్గానాను మనం జయించాలి. సైనికాధికారులు చెప్తే బాబర్ ఒప్పుకోలేదు. పోనివ్వండి, నాకు ఫర్గానా అక్కర్లేదు. సరే, మా సోదరుడు తీసేసుకున్నా అంటే తీసుకొనివ్వండి, నేను సమర్ఖండ్లో హ్యాపీగా ఉన్నాను. ఆ రకంగా ఫర్గానా పోయినప్పటికీ పట్టించుకోలేదు. సమర్ఖండ్లో సంతోషంగా కాలం గడిపాడు. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం కొనసాగలేదు. సమర్ఖండ్ పాలకుడు ఆ చుట్టుపక్కల రాజుల యొక్క, ఆ చుట్టూ ఉన్న రాజుల సహకారాన్ని తీసుకొని వచ్చి బాబర్తో యుద్ధం చేసి బాబర్ను సమర్ఖండ్ నుంచి తరిమి కొట్టాడు. మళ్ళీ సమర్ఖండ్ ఆ ఒరిజినల్ పాలకుడికి వెళ్ళిపోయింది. బాబర్ను సమర్ఖండ్ నుంచి బయటపడేశాడు, సమర్ఖండ్ నుంచి తరిమి కొట్టాడు. ఏంటి బాబర్ పరిస్థితి ఏంటి? అటు ఆల్రెడీ ఫర్గానా ఎప్పుడో పోయింది, తన సొంత స్థలము, తన సొంత రాజ్యము, తన కలల రాజ్యమైనటువంటి సమర్ఖండ్ కూడా కోల్పోయాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పరిస్థితిలో బాబర్ హోమ్లెస్, ఎక్కడ నిలువ నీడ లేని పరిస్థితి ఏర్పడింది. ముందు షెల్టర్ కావాలి. ఇప్పుడు తన దగ్గర చాలా తక్కువ సైన్యం అండి, చాలా చిన్న సైన్యము. ఆ సైన్యంతో ఇటు సమర్ఖండ్తో పోరాడలేడు, అటు ఫర్గానాతో కూడా. ఎందుకంటే అతని కజిన్ చాలా పవర్ఫుల్, ఆ సైన్యంతో సాధ్యం కాదు. కాబట్టి ఆ తక్కువ సైన్యంతో ఇతను కాబూల్పై దండెత్తి వచ్చాడు. కాబూల్ ఈ తైమూర్ రాజ్యాల్లో అన్నిటికంటే బలహీనమైన రాజ్యము కాబూలే అండి. కాబట్టి ముందుగా కాబూల్ అతనికి ఇంట్రెస్ట్ లేదు, కానీ తనకు ఏదో ఒక షెల్టర్ కావాలి. కాబూల్ను జయించి కాబూల్ నుంచి మళ్ళీ తన కలల రాజ్యము, తన సొంత రాజ్యాన్ని జయించాలనే ఆలోచనతో కాబూల్ను జయించి కాబూల్లో స్థిరపడ్డాడు. అంటే ఏం జరిగింది ఇక్కడ? ఫర్గానాను, మధ్య ఆసియాలోని ఫర్గానాను కోల్పోయినటువంటి బాబర్ కాబూల్లో స్థిరపడ్డాడు. కాబూల్ అంటే ఏంటండి? భారతదేశానికి జస్ట్ ఒక అడుగు దూరంలో ఉన్నాడు. ఏంటి కాబూల్లో ఇతని పరిపాలన ఏంటి? ఒకసారి మనం గమనిస్తే కాబూల్లో ఏం చేశాడు ఇతను? దాదాపుగా 20 ఏళ్ల పాటు కాబూల్ను పరిపాలించాడు ఇతను. సో ఇది భారతదేశం అనుకుంటే ఇది కాబూల్ రాజ్యం అనుకోండి, వాయువ్య భారతదేశంలో కాబూల్. బాబర్ కాబూల్లో స్థిరపడ్డాడు. అంటే ఆల్మోస్ట్ భారతదేశానికి సరిహద్దుల్లో వచ్చాడు. కాబూల్ నుంచి ఇతని లక్ష్యం ఏంటంటే మధ్య ఆసియా వైపు చూస్తున్నాడు. మధ్య ఆసియా వైపు ఒకటేమో తన రాజ్యం ఫర్గానా, తన సొంత రాజ్యం అండి ఫర్గానా. రెండవది తన కలల రాజ్యము సమర్ఖండ్. ఈ రెండింటినీ జయించాలి.
కాబుల్లో ఉన్నప్పటికీ సమర్ఖండ్ ఫర్గానాలపైనే కన్నండి అది. 20 ఏళ్ళు గడిచిపోయాయి, ఏమీ జరగలేదు. తన స్వీయ చరిత్రలో బాబర్ చాలా అద్భుతమైన స్వీయ చరిత్ర రాసుకున్నాడు, ఆటోబయోగ్రఫీ. నేను చర్చిస్తాను దాని గురించి. ఆ స్వీయ చరిత్రలో తాను రాసుకున్నాడు, కాబుల్లో తాను అనుభవించినటువంటి మనోవేదన, ఆర్థిక కష్ట నష్టాలు. కాబుల్ నిస్సారమైన ప్రాంతము, ఆదాయం చాలా చాలా తక్కువగా ఉంది, ఆర్థిక కష్టాలు పెరిగిపోయాయి కాబుల్లో. ఉన్న సైన్యానికే జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మరి సైన్యాన్ని ఎప్పుడు పెంచుకోవాలి, ఎలా పెంచుకోవాలి? డబ్బు లేకుండా. మరి సైన్యం పెంచుకోకుండా సమర్ఖండ్ ఫర్గానా పైన దండెత్తితే ఆత్మహత్య సదృశ్యమవుతుంది. ఎందుకంటే సమర్ఖండ్ రాజ్యం కానివ్వండి, ఫర్గానా రాజ్యం కానివ్వండి, రోజు రోజుకు బలపడుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్లకు వెళ్ళిపోయాడండి. ఏంటి ఫ్రస్ట్రేషను? తాను కాబుల్లో ఉండలేడు, అలానే మధ్యాసియాలోని తన రాజ్యాలను జయించలేడు. ఆ ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటూ 20 ఏళ్ళు గడిపాడండి. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్న సమయంలో బాబర్కు భారతదేశం నుంచి 2 ఇన్విటేషన్స్ వచ్చాయండి, ఆహ్వానాలు అందాయి. ఇద్దరు భారత పాలకులు బాబర్ను భారతదేశంపై దండెత్తి రమ్మని ఆహ్వానించారు. ఇదే అండి మన దేశ దౌర్భాగ్యము. రాజకీయ అనైక్యత విదేశీయులకు ఎప్పుడూ కలిసి వచ్చిందండి. చరిత్రలో ఒక పాపులర్ సేయింగ్ అండి, ఒక సామెతలా అనండి, ఒక పాపులర్ సేయింగ్ ఏంటంటే, చరిత్ర పునరావృతమవుతుంది, హిస్టరీ రిపీట్ ఇట్ సెల్ఫ్. చరిత్రలో అలాంటి సంఘటనలు పదే పదే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అలెగ్జాండర్కు ఖచ్చితంగా చెప్పాలంటే భారతదేశంపై దండెత్తాలనే ఆలోచన లేదు. పర్షియా సామ్రాజ్యాన్ని జయించాలనుకున్నాడు, జయించి పర్షియాలో 2 ఏళ్ళు రిలాక్స్ అయ్యాడు. భారతదేశంపై దండెత్తాలి అనే ఆలోచన ఎలా వచ్చిందంటే, ఒక భారతీయ రాజు ఆహ్వానం పంపాడు, అతని పేరు అంబి అని మనం చర్చించుకున్నాం. భారతదేశంపై దండెత్తిరమ్మని తక్షశిల పాలకుడైనటువంటి అంబి ఆహ్వానం పంపాడు. అప్పుడు ఆయనకు ఐడియా వస్తుంది అలెగ్జాండర్కు, ఇండియాకి వెళ్ళాలి. ఈ అంబి అనేవాడు ఎందుకు అలెగ్జాండర్ను ఆహ్వానించాడు? పక్కనే తన శత్రువు అయిన పోరస్, తనకంటే బలవంతుడు, తాను పోరాడలేడు. కాబట్టి అలెగ్జాండర్ వచ్చి ఆ పోరస్ను అంతం చేస్తే తను రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నాడు. ఎగ్జాక్ట్లీ మళ్ళీ చరిత్ర రిపీట్ అవుతుంది. బాబర్ను ఇద్దరు పాలకులు భారతదేశానికి ఆహ్వానిస్తున్నారు. ఆనాడు ఢిల్లీని ఎవరు పాలిస్తున్నారు? ఇబ్రాహీం లోడీ అండి, ఢిల్లీ సల్తనత్ ఇబ్రాహీం లోడీ. నేను ముందు నుంచి చెప్తున్నాను, ఈ వీడియోలు మీరు క్రొనాలజికల్గా చూడాలి, ఒకదాని తర్వాత ఒకటి. ఇబ్రాహీం లోడీ చివరి ఢిల్లీ సుల్తాన్ పాలిస్తున్న కాలం ఇది. ఆ ఇబ్రాహీం లోడీ యొక్క 2 బద్ధ శత్రువులు, ఏ రకంగా పోరస్తో శత్రుత్వం ఉండి అంబి అలెగ్జాండర్ను పిలిచాడో, ఇబ్రాహీం లోడీ యొక్క 2 బద్ధ శత్రువులు బాబర్ను ఆహ్వానించారు. ఏంటి ఆ 2 శత్రువుల యొక్క ఆలోచన ఏంటి? బాబర్ వచ్చి ఇబ్రాహీం లోడీని అంతం చేస్తే తాము రాజకీయంగా ఎదగొచ్చు అనేటువంటి ఆలోచన అండి. ఎవరా 2 విరోధులు? ఇబ్రాహీం యొక్క విరోధులు. ఇప్పుడు మేవాడ్ పాలకుడైనటువంటి రాణా సంగ్రామ్ సింగ్, మేవాడ్ పాలకుడు, రాజపుత్ర రాజు. ఆల్రెడీ ఇబ్రాహీం లోడీతో అతనికి ఘర్షణ ఉందండి. ఇబ్రాహీం లోడీ తనకంటే బలవంతుడు కాబట్టి తాను డైరెక్ట్గా పోరాడలేడు, సిసోడియా వంశస్థుడండి. అందుకనే ఇతను బాబర్ను భారతదేశంపై దండెత్తిరమ్మని, ఇబ్రాహీం లోడీని అంతం చేయమని, తాను పూర్తిగా సహకారాన్ని అందిస్తానని ఒక దూతను పంపించాడు. బహుశా రాణా సంగ్రామ్ సింగ్ ఒక రాజకీయ తప్పిదం, చాలా గొప్ప రాజకీయ తప్పిదం అండి, ఒక పొలిటికల్ బ్లండర్ ఇది. అంటే ఆయన ఏమనుకున్నాడంటే, వాళ్ళ ముత్తాత, ఎవరు వాళ్ళ ముత్తాత? బాబర్ ముత్తాత తైమూర్ కూడా భారతదేశంపై దండెత్తి తుగ్లక్ల కాలంలో సంపద దోచుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి బాబర్ కూడా ఆర్థిక కష్టాల్లో ఉన్నాడు, సంపద దోచుకొని వెళ్తాడనుకున్నాడు. కానీ బాబర్ వచ్చి పర్మనెంట్గా శాశ్వతంగా స్థిరపడతాడని అతను కూడా ఆలోచించలేదు. మొత్తానికి ఇబ్రాహీం లోడీని అంతం చేయాల్సిందిగా రాణా సంగ్రామ్ సింగ్ బాబర్ను ఆహ్వానించాడు. రెండోవాడు దౌలత్ ఖాన్ లోడీ. ఇతను యాక్చువల్గా పాలకుడు కాదు, కానీ ఇబ్రాహీం లోడీ యొక్క చిన్నాన్న అండి. అదే వంశానికి, లోడీ వంశానికి చెందినవాడి చిన్నాన్న పంజాబ్కు గవర్నర్గా ఉన్నాడండి.
ఇబ్రాహీం లోడీ సింహాసనం పైన ఉన్న రోజుల్లో అతని చిన్నాన్నైనటువంటి దౌలత్ ఖాన్ లోడీ పంజాబ్ గవర్నర్. ఇతను ఇబ్రాహీం లోడీకి బద్ధ శత్రువు అండి. ఇబ్రాహీం లోడీని అంతం చేయాలనేది ఇతని ఏకైక లక్ష్యము. ఒక గవర్నర్గా ఉండి చక్రవర్తితో పోరాడలేడు, అందుకనే స్వయంగా తన కొడుకునే పంపించాడండి. బాబర్ దగ్గరికి పంపించి బాబర్ను భారతదేశంపై దండెత్తి రావాల్సిందిగా కోరాడు. ఈ రెండు ఆహ్వానాలు అందుకున్న బాబర్ భారతదేశం వైపు దృష్టి సారిస్తున్నాడు. అంతవరకు భారతదేశం గురించి ఆలోచించలేదు. తన స్వీయ చరిత్రలో బాబర్ రాసుకున్నాడు, అనేక కష్టాలు ఎదుర్కొంటున్నటువంటి నన్ను ఆ దైవము ఆదుకుంది. కొత్త ఆలోచన. యాక్చువల్గా భారతదేశానికి రావడానికి బాబర్కు ఎవరి ఆహ్వానం అక్కర్లేదండి, కానీ భారతదేశంపై దండెత్తాలనే ఆలోచన రాలేదు అతనికి. వీళ్ళిచ్చారు వీళ్ళిద్దరు. ఒకే రోజు తనకు 2 ఆహ్వానాలు వచ్చాయి. బై గాడ్ గ్రేస్, దేవుడు నన్ను కరుణించాడు. ఏం చేస్తున్నాడు బాబర్? ఇక సమర్ఖండ్, ఫర్గానా వీటిని శాశ్వతంగా మర్చిపోయాడు. ఇక తన దృష్టిని పశ్చిమ వైపు కాదండి, తూర్పు వైపుకు మళ్లించాడు. కాబుల్ నుంచి భారతదేశంపై దండెత్తి దోచుకోవడానికి కాదు, శాశ్వతంగా స్థిరపడడానికి వస్తున్నాడు. సో ఇది మొఘల్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ అండి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు మొఘల్స్ ఎవరు, ఏ పరిస్థితిలో భారతదేశానికి వచ్చారు అనేటువంటిది జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ లాగా ఇవ్వడం జరిగింది. 1526లో ఇబ్రాహీం లోడీని అంతం చేసి మొఘల్ సల్తనత్ను స్థాపిస్తాడు బాబర్ అండి. బాబర్ నుండి ఔరంగజేబ్ వరకు ఒక 6 చక్రవర్తులు, నేను చెప్పాను వీళ్ళను గ్రేటర్ ముఘల్స్ అంటామండి, గ్రేటర్ ముఘల్స్. ఔరంగజేబ్ తర్వాత వచ్చిన 9 మంది చక్రవర్తులు లేటర్ ముఘల్స్. ఈ లేటర్ ముఘల్స్ను మనం మోడర్న్ ఈస్ట్లో చర్చిస్తానని చెప్పాను. ఇక్కడ గ్రేటర్ ముఘల్స్ యొక్క బ్రీఫ్ చరిత్ర 6 గురించి 1 by 1 నేను డిస్కస్ చేస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఈ 6 మందిని వాళ్ళ కాలంలో జరిగిన ముఖ్య సంఘటనలు చర్చిస్తాను. ముందుగా మనం బాబర్ నుంచి చర్చను ప్రారంభిస్తాం. బాబర్ 1526 నుండి 1530 4 ఏళ్లే పాలించాడండి. అంటే అంతకుముందు అతను కాబుల్ను ఒక 20 ఏళ్ళు పాలించాడు. అంతకుముందు మధ్య ఆసియాలో ఫర్గానాను, సమర్ఖండ్లను పాలించాడు. దాన్ని మన లెక్కలో తీసుకోము. భారతదేశాన్ని పాలించింది మాత్రం 1526, 1530 మధ్యలో. ఇతని అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్. ఒక పాయింట్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మొఘల్ ఫ్యామిలీలో, మొఘల్ వంశంలో వాళ్ళ అసలు పేర్లు ఎక్కడా మనకు కనిపించవు. రాజులు కానివ్వండి, రాణులు కానివ్వండి, వాళ్ళ అధికార నామం అనండి లేదా వాళ్ళ బిరుదాలనండి, ఆ పేర్లతోనే మనకు పరిచయము. మొఘల్ చక్రవర్తులు ఎవరైనా కానివ్వండి, అంటే అర్థం ఏంటి? బాబర్ అసలు పేరు కాదండి. హుమయూన్ అసలు పేరు కాదు. అక్బర్ అసలు పేరు కాదు. జహంగీర్ అసలు పేరు కాదు. షాజహాన్ అసలు పేరు కాదు. మొఘల్ వంశంలో ప్రతి ఒక్కరికి, రాజకుటుంబాలకు చెందిన వారికి అందరికీ అధికార నామాలు ఉన్నాయి. ఆ పేర్లతోనే వాళ్ళు సుప్రసిద్ధము. వాళ్ళ అసలు పేర్లు ఎక్కడ మనకు పుస్తకాల్లో కూడా కనిపించవు. మొత్తం అఫీషియల్ ట్రాన్సాక్షన్స్ మీరు ఏమైనా చూడండి, వాళ్ళ బిరుదాలే ఉంటాయి. ఇక్కడ మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇంతకుముందు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్ మీరు చూడండి, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నిర్వహించిన గ్రూప్ 1లో సింపుల్ క్వశ్చన్ అండి, నూర్జహాన్ జహంగీర్ భార్య, ఆమె అసలు పేరు ఏంటి అని అడిగారు. నూర్జహాన్ అనేటువంటిది ఆమె బిరుదు అండి. అసలు పేరు మెహరున్నిసా. ఈ రకంగా రాజులు, రాణులు అందరు కూడా అధికార నామాలతోనే సుప్రసిద్ధము. కాబట్టి వాళ్ళ బిరుదాలపైన, వాళ్ళ అసలు పేర్లపైన మనకు బిట్లు ఉంటాయి. ఇతని అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్, కానీ బాబర్గా సుప్రసిద్ధుడు. బాబర్ అంటే పులి అని అర్థం అండి, టైగర్. బాబర్ అంటే టైగర్ అండి. అలానే జహీరుద్దీన్ మహమ్మద్ అనేది ఎక్కడ అఫీషియల్ పుస్తకాలు ఎక్కడ ఉండదు, బాబర్ అనే ఉంటుంది. ఇతని చరిత్ర తెలుసుకోవడానికి అతని స్వీయ చరిత్రే మనకు అత్యంత ముఖ్యమైనటువంటి ఆధారము. ఆయన ఆటోబయోగ్రఫీ అండి, బాబర్ రాసినటువంటి ఆటోబయోగ్రఫీ తుజికి బాబరీ. టర్కిష్ భాషలో రాయబడిందండి, టర్కిష్ భాషలో.
మరి ఇంతకుముందు మీరు ప్రీవియస్ క్లాసెస్లో ప్రీవియస్ వీడియోస్లో ఒక పాయింట్ చెప్పాను నేను, భారతదేశంలో రాయబడిన పుస్తకాలన్నీ పర్షియన్ గ్రంథాలే, ఎక్సెప్షన్ అండి టర్కిష్. ఎస్, భారతదేశంలో రాసిన ప్రతి పుస్తకము ముస్లిం పుస్తకము. ఎక్కడైనా వేరే భాషలో, ఇప్పుడు నేను టర్కిష్ అని చెప్తున్నానండి, ఇంతకుముందు ఇబ్ను బతూతా, అల్బెరూని అరబిక్ భాషలో రాశారని చెప్పాను, వాళ్ళు విదేశీయులండి. పర్షియన్ కాకుండా వేరే భాషలో ఏదైనా ముస్లిం పుస్తకము మధ్యయుగంలో మీకు కనిపిస్తే మీరు కళ్ళు మూసుకొని ఇది విదేశీయుడు రాశాడని చెప్పొచ్చండి. ఎందుకంటే బాబర్ భారతీయుడు కాదు. ఈ పుస్తకాన్ని అతను మొదలుపెట్టింది తన స్వీయ చరిత్రను ఫర్గానాను పాలించేటప్పుడే రాయడం మొదలుపెట్టాడండి అతను. అప్పుడు వాళ్ళ భాష అక్కడ వాళ్ళ భాష టర్కిష్ భాష. భారతదేశానికి వచ్చి హార్డ్లీ 4 ఏళ్ళు మాత్రమే ఉన్నాడు. మరి 4 ఏళ్లలో భాష మారుస్తాడా? అప్పటికే 80% పుస్తకం రాసేసాడు. కాబట్టి ఈ పుస్తకము టర్కిష్ భాషలోనే కొనసాగింది. ఆ తర్వాత బాబర్ తర్వాత వచ్చిన పుస్తకాలన్నీ మిగతా చక్రవర్తులు మళ్ళీ పర్షియనే అండి. ఇదొకటి ఎక్సెప్షన్. కాబట్టి మీరు ఏదైనా పర్షియన్ కాకుండా వేరే భాషలో పుస్తకం ఉంటే అది విదేశీయులు రాశారని మీరు అనుకోవచ్చండి. టర్కిష్ భాషలో ఇది రాయడం జరిగింది. ప్రపంచంలోని అత్యున్నతమైన స్వీయ చరిత్రలో తుజ్కీ బాబరీ ఒకటిగా మనం పరిగణిస్తామండి. దీన్ని మనం బాబర్నామా అని కూడా అంటామండి. తుజ్కీ బాబరీ అనండి, బాబర్నామా అనండి, రెండు ఒకటే అండి. తుజ్కీ అంటే జ్ఞాపకాలు, మెమొరీస్, బాబర్ యొక్క జ్ఞాపకాలు. ఇలాంటి స్వీయ చరిత్ర బహుశా భారతదేశంలో ఎప్పుడూ ఎవరు రాయలేదండి. ప్రపంచంలోని అత్యంత గొప్ప స్వీయ చరిత్రల్లో తుజ్కీ బాబరీ ఒకటిని పండితులు తేల్చేశారు. స్వీయ చరిత్రకారుల్లో యువరాజు లాంటి వాడు బాబర్. బాబర్ వాజ్ ద ప్రిన్స్ అమాంగ్ ఆటోబయోగ్రఫర్స్ అన్నారండి. స్వీయ చరిత్ర రాసేవారిలో యువరాజు లాంటి వాడు. పుస్తకాన్ని కూడా ఎంత అద్భుతంగా ఇతను డివైడ్ చేశాడంటే 3 భాగాలుగా తుజ్కీ బాబరీ రాశాడండి. తుజ్కీ బాబరీ లేదా బాబర్నామా ఏ పేరుతోనైనా పిలవండి, 3 భాగాలుగా విభజించబడిందండి. మొదటి భాగము మొత్తం ఫర్గానా గురించి అండి. ముందుగా అతను ఫర్గానాను పాలించాడు మధ్య ఆసియాలో. కాబట్టి పార్ట్ 1 మొత్తం టోటల్గా ఫర్గానా పైన. పార్ట్ 2 కాబుల్, భారతదేశానికి వచ్చే ముందు 20 ఏళ్ళు కాబుల్ను పాలించి వచ్చాడు. కాబట్టి పార్ట్ 2 మొత్తం కాబులే. ఇక 3వ భాగము భారతదేశం గురించి. కాబట్టి భారతదేశం గురించి మనం తెలుసుకోవాలంటే పార్ట్ 3 ఇంపార్టెంట్. ఆ 16వ శతాబ్దపు దేశాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు బాబర్ అండి. అద్భుతంగా, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, జాగ్రఫికల్ కండిషన్స్ అద్భుతంగా వర్ణించాడు. ఇక్కడున్న కొండలు, పర్వతాలు, నదులు, ఎడారులు, అడవులు, సారవంతమైన భూములు, సముద్రాలు. భారతదేశం చాలా అద్భుతమైనటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి ఋతువులు, ఇక్కడ కూరగాయలు, ఇక్కడ పండ్లు, ఇక్కడ ఫ్లోరా, ఇక్కడ ఫౌనా, జంతుజాలం, వృక్షజాలం, అదేంటి అద్భుతంగా ప్రతిదీ కూడా చర్చించడం జరిగింది. 3 వైపుల నీళ్లు, ఒకవైపు భూభాగం ఉంటుంది అని వర్ణించాడు భారతదేశాన్ని. భౌగోళిక పరిస్థితులే కాదు, భారతదేశంలోని ఆర్థిక పరిస్థితుల గురించి తెలియజేశాడు. డబ్బున్న వాళ్ళు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు, పేదలు కట్టుకోవడానికి బట్టలు లేవు, ఓ చిన్న లంగూటా కట్టుకొని నగ్నంగా ఉన్నారని రాశాడండి. ఓ చిన్న లంగూటా మాత్రమే మధ్యలో కట్టుకున్నారు, నగ్నంగా ఉన్నారు, బట్టలు లేవు, వీళ్లకు చెప్పులు కొనడానికి కూడా తాహతు లేదు. సో భారతదేశం యొక్క పేదరికాన్ని కూడా అతను చాలా గొప్పగా, అంటే చాలా కళ్ళకు కట్టినట్టుగా వివరించాడు. రాజకీయ పరిస్థితులు చర్చించాడు. నేను భారతదేశానికి వచ్చే సమయంలో 5 ముసల్మాన్లు, 2 కాఫీర్లు పాలిస్తున్నారని ఆ వివరాలు ఇచ్చాడండి. ఇప్పుడు ఒకటండి, ఈ క్లాసులన్నీ నేను రాసిన పుస్తకంతో పాటుగా చూడాల్సిన పరిస్థితి. A to Z నేను అక్కడికి చాలా ఎలాబరేట్గా చర్చించడం జరుగుతుంది. 100% ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి క్లాసు విన్న తర్వాత నేను రాసినటువంటి ఆ గైడ్ను కూడా చదవాలి. అందులో ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ చాలా వరకు జనరల్గా ఈ క్లాస్తోనే మనం ఆన్సర్స్ చేయగలమండి. ఏదైనా ప్రశ్నలు 1-2 మిస్ అయ్యాయంటే అది పుస్తకం నుంచి మనం కవర్ చేయాల్సి ఉంటుంది. నేను తుజ్కీ బాబరీ గురించి చాలా వివరంగా సమాచారం ఇచ్చాను. పొలిటికల్ సిస్టమ్, సోషల్ సిస్టమ్, ఎకనామిక్ సిస్టమ్, జాగ్రఫికల్ సిస్టమ్, ఇవన్నీ ఎంత గొప్పగా బాబర్ వర్ణించాడు అనేటువంటిది. 5 ముసల్మాన్లు, 2 కాఫీర్లు పాలిస్తున్నారు నేను భారతదేశంపై దండెత్తే సమయంలో అని రాశాడండి. ఎవరా 2 కాఫీర్లు? కాఫీర్లు అంటే
హిందూ రాజులు. శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశంలో శ్రీకృష్ణదేవరాయలు, ఉత్తర భారతదేశంలో రాణా సంగ్రామ్ సింగ్. కానీ రాణా సంగ్రామ్ సింగ్ మాత్రం ద్రోహి అని రాశాడండి. శ్రీకృష్ణదేవరాయలను బాగా పొగిడాడు, రాణా సంగ్రామ్ సింగ్ను మాత్రం ద్రోహి అంటాడు. కారణం ఏంటంటే నన్ను ఆహ్వానించి నాకు సహాయం చేస్తానని నేను ఇబ్రాహీం లోడితో పోరాడేటప్పుడు సహాయం చేయలేదు, ఇతను ద్రోహి అని తిట్టాడండి. ఇక ముస్లిం రాజులు చాలా వండర్ఫుల్గా ఈ పుస్తకము ఒక మాటలో చెప్పాలంటే 16వ శతాబ్దానికి ఇది దర్పణం పడుతుంది. ఇంకొక మాట కూడా బాబర్ అంటాడండి, ఈ బిట్టు మనకు చాలా ఎగ్జామ్స్లో అడిగారు. భారతదేశంలో గన్ అండ్ గన్ పౌడర్, ఫిరంగులు ఇవన్నీ నేనే ప్రవేశపెట్టాను అని రాసుకున్నాడండి బాబర్. భారతదేశంలో తుపాకులు ఫిరంగులు తానే ప్రవేశపెట్టాడని చెప్పుకుంటున్నాడండి. అంటే భారతీయులకు ఈ ఫిరంగులు కానీ తుపాకులు కానీ లేవు. ఈ విషయం చాలా ఎగ్జామ్స్లో మనకు అడగడం జరిగింది. ఎస్ఐ ఎగ్జామ్స్లో కూడా అడిగారండి. భారతదేశంలో ఫిరంగులు తుపాకులు ఎవరు ప్రవేశపెట్టారు? బాబర్ తన స్వీయ చరిత్రలో చెప్పుకున్నాడు. కానీ భారతదేశంలోని మన చరిత్రకారులు దీన్ని ఒప్పుకోవడం లేదండి. బాబర్ కంటే ముందే మన దేశంలో ఫిరంగులు తుపాకులు ఉపయోగించారనే వాదన ఉంది. ఎక్కడ ఉపయోగించారు? మొట్టమొదటిసారిగా మన దేశంలో మొట్టమొదటిసారిగా ఈ తుపాకులు తర్వాత ఫిరంగులు విజయనగర రాజులు మరియు బహమనీ చక్రవర్తులు, బహమనీ సుల్తాన్ల మధ్య జరిగిన యుద్ధాల్లో ఉపయోగించారు అని మన చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అంటే బాబర్ రాకముందే మన దేశంలో ఈ మందుగుండు సామాగ్రి యుద్ధాల్లో ఉపయోగించారు. మనకు కొన్ని ఆధారాలు లభించాయండి. బహమనీలు విజయనగర రాజులు ఆ కృష్ణా తుంగభద్ర కోసం కొట్టుకున్నారని మనం ప్రీవియస్ చాప్టర్లో చూసాము. ఆ యుద్ధాల్లో మొట్టమొదటిసారిగా తుపాకులు ఉపయోగించారని మన చరిత్రకారుల అభిప్రాయం అండి. కాకపోతే బాబర్ మాత్రము తన పుస్తకంలో క్లెయిమ్ చేసుకున్నాడు, భారతీయులకు ఇవన్నీ తెలియదండి, నేనే మొదటిసారిగా వాటిని ప్రవేశపెట్టాను. అందుకనే 2 లక్షల సైన్యంతో మన భారతీయ రాజులు చాలామంది రాజులను ఓడించాడండి బాబర్. వాళ్ళ దగ్గర 2 లక్షల సైన్యం ఉంటే తన దగ్గర కేవలం 10,000 సైన్యమే. 10,000 సైన్యంతో 2 లక్షల సైన్యాన్ని ఎలా ఓడించాడంటే నా దగ్గర తుపాకులు ఫిరంగులు ఉన్నాయి, అవేంటో భారతీయులకు తెలియదు అని రాసుకున్నాడు. మొత్తానికి ఈ బాబర్ నామా తుజ్కీ బాబరీ 16వ శతాబ్దాన్ని కళ్ళకు కట్టినట్టుగా మనకు చూపిస్తుంది. అనేక భాషల్లో ఈ పుస్తకాన్ని అనువదించడం జరిగింది. అక్బర్ కాలంలో, మొఘల్ సామ్రాట్ అక్బర్ కాలంలో అబ్దుర్ రహీం ఒక ఆఫీసర్ అండి అక్బర్ దగ్గర. అబ్దుర్ రహీం ఇతను ఈ గ్రంథాన్ని పర్షియన్ భాషలో అనువదించాడు. ఒరిజినల్గా రాయబడింది టర్కిష్, కానీ మొఘల్స్కు కానివ్వండి భారత రాజులకు అందరికీ రాజభాష ఏంటి? పర్షియన్. అబ్దుర్ రహీం అనేటువంటి అక్బర్ యొక్క ఒక అధికారి ఈ పుస్తకాన్ని టర్కిష్ నుండి పర్షియన్ భాషలోకి అనువదించాడు. ఇంకా ఒక పాశ్చాత్య మహిళ మిస్సెస్ హెన్రీ బెవరిడ్జ్, ఈమె పేరు మిస్సెస్ హెన్రీ బెవరిడ్జ్. ఈమె దీన్ని ఇంగ్లీష్లో అనువదించడం జరిగింది. కాబట్టి పర్షియన్ భాషలో అబ్దుర్ రహీం రాస్తే మిస్సెస్ హెన్రీ బెవరిడ్జ్ దాన్ని ఇంగ్లీష్లో రాయడం జరిగింది. బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆటోబయోగ్రఫీస్ ఇన్ ద వరల్డ్ బాబర్ రాసినటువంటి స్వీయ చరిత్ర. రైట్, ఇక అతని చరిత్రకు వస్తే, హిస్టరీకి వస్తే, అతని బాబర్ చరిత్రకు వస్తే 4 ఏళ్ళు ఇతను ఏం చేశాడంటే ఏమీ చేయలేదండి. 4 యుద్ధాలు చేశాడు. 4 ఏళ్ళు ఉన్నాడు భారతదేశంలో. 4 ఏళ్ళు 4 యుద్ధాలు చేశాడు. సంవత్సరానికి 1 చొప్పున 4 యుద్ధాలు. అదే బాబర్ చరిత్ర అండి. అంతకంటే బాబర్ గురించి మనం చర్చించడానికి వీల్లేదు, ఎందుకంటే అతను ఇండియాలో ఉండిందే చాలా తక్కువ కాలం. 4 ఏళ్ళు 4 యుద్ధాలు, సంవత్సరానికి 1 చొప్పున. మొదటి యుద్ధము 1526, మొదటి పానిపట్టు యుద్ధము. మొదటి పానిపట్టు యుద్ధం. పానిపట్టు మన తెలుగులో అయితే పానిపట్టు. ఓకే, ఫైన్, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందో ఇంతకుముందు కూడా చెప్పాను. మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రాహీం లోడిని అంతం చేశాడు. ఇబ్రాహీం లోడిని యుద్ధభూమిలో చంపేసి ఢిల్లీ సల్తనత్ను అంతమొందించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కాబట్టి మొదటి పానిపట్టు యుద్ధము 1526లో మొఘల్ సామ్రాజ్యానికి పునాదులు వేసింది. ఢిల్లీ సల్తనత్ అంతమై మొఘల్ సల్తనత్ ప్రారంభమైంది. కాబట్టి చరిత్రలో మొదటి పానిపట్టు యుద్ధం చాలా ఇంపార్టెంట్. ఎందుకు మొదటి పానిపట్టు అన్నామంటే
పానిపట్టులోనే ఇంకొక 2 యుద్ధాలు జరిగాయి, దాన్ని కూడా మనం చర్చిస్తామండి. టోటల్గా ఈ హర్యానాలో ఉంటుంది పానిపట్టు. 3 చారిత్రక యుద్ధాలు జరిగాయండి. అందుకనే చరిత్రకారులు వీటికి నెంబర్ ఇచ్చారు. మొదటి పానిపట్టు యుద్ధము, రెండవ పానిపట్టు యుద్ధము, మూడవ పానిపట్టు యుద్ధం. నెక్స్ట్ ఇయర్ 1527లో కన్వా యుద్ధము. కన్వా ఆగ్రా దగ్గర, వీళ్ళ రాజధాని ఆగ్రా అని చెప్పాను నేను. ఢిల్లీ సుల్తాన్లు చివరి కాలంలో రాజధానిని ఢిల్లీ నుండి ఆగ్రాకు మార్చారు. మొఘల్స్ కూడా ఆగ్రా నుంచే పరిపాలించారు. ఆగ్రా సమీపంలో కన్వా అనే ప్రాంతంలో యుద్ధం జరిగింది. యుద్ధంలో బాబర్ రాణా సంగ్రామ్ సింగ్ను ఓడించాడు. రాణా సంగ్రామ్ సింగ్ ఏంటి, రాణా సంగ్రామ్ సింగే కదా బాబర్ను భారతదేశానికి ఆహ్వానించింది. మరి అతనితో ఎందుకు వైరము? నేను చెప్పాను, రాణా సంగ్రామ్ సింగ్ చేసిన చారిత్రక తప్పిదం ఇది. ఆయన ఏమనుకున్నాడు, తన ముత్తాతలాగా ఇతను కూడా భారతదేశానికి వచ్చి సంపద దోచుకొని వెళ్ళిపోతాడు, ఇబ్రాహీం లోడిని అంతం చేసి వెళ్ళిపోతాడు అనుకున్నాడు. ఆ తర్వాత రాజకీయంగా తాను లబ్ధి పొందాలనుకున్నాడు. కానీ ఇక్కడ జరిగింది వేరేండి. భారతదేశానికి వచ్చిన బాబర్ తైమూర్లాగా వెళ్ళిపోలేదండి, భారతదేశంలో పర్మనెంట్గా స్థిరపడ్డాడు. న్యాచురల్. తైమూర్కు భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అతని సామ్రాజ్యం చాలా విశాలమైనదండి. ఓల్గా నది నుండి సింధు నది వరకు కొన్ని లక్షల చదరపు కిలోమీటర్లు పాలించేటువంటి ఒక రాజుకు భారతదేశంలో ఉండాల్సిన అవసరం ఏంటండి? కానీ సంపద దోచుకొని వెళ్ళిపోయాడు. కానీ బాబర్ పరిస్థితి అలా కాదు. బాబర్ దేశదిమ్మరిగా ఏదో టైంకే నామకే వాస్తే కాబుల్ను పాలిస్తున్నాడు. తన రాజ్యాన్ని కోల్పోయి షెల్టర్ లేకుండా ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తి భారతదేశానికి వస్తే తిరిగి వెళ్ళడం జరుగుతుందా? ఈ చిన్న కామన్ సెన్స్ లేదండి రాణా సంగ్రామ్ సింగ్కు. ఆ కామన్ సెన్స్ లేకుండా భారీ తప్పిదం చేస్తున్నాడు. సరే, బాబర్ ఇబ్రాహీం లోడిని అంతం చేసి సింహాసనం పైన కూర్చున్నాడు. ఇంకా బలమైన శత్రువు రావడము రాణా సంగ్రామ్ సింగ్ తట్టుకోలేకపోయాడు. ఇబ్రాహీం లోడినే నయము, అంతకంటే పవర్ఫుల్. కాబట్టి బాబర్ను ఎలాగైనా సరే తరిమేయాలి. మొత్తం రాజపుత్రులందరినీ ఏకం చేస్తున్నాడు. 2 లక్షల సైన్యాన్ని సమీకరించాడట రాణా సంగ్రామ్ సింగ్. మొత్తం రాజపుత్రులందరినీ ఏకం చేశాడు. బాబర్ ప్రకటిస్తున్నాడు 2 లక్షల సైన్యం, అది కూడా రాజపుత్రులు, ధైర్య సాహసాలకు మారుపేరు. బాబర్ దగ్గర ఓన్లీ 10,000 సైన్యమే. ఇక్కడ బాబర్ ఏం చేస్తున్నాడంటే జిహాద్ ప్రకటిస్తున్నాడు. మతాన్ని రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోవడము నాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. చాలా దురదృష్టకరం అండి. ఈరోజు కూడా రాజకీయ పార్టీలు తమ రాజకీయ అధికారాన్ని సాధించడానికి మతాన్ని ఉపయోగించుకోవడము అది ఈ రోజులో వచ్చింది కాదండి, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయము. జనరల్గా మొఘల్ చక్రవర్తులు అంటేనే లౌకికవాదులు అనుకుంటామండి మనం. అలాంటి లౌకికవాదులే మతాన్ని తమ రాజకీయ అవసరాలకు ఉపయోగించుకున్నారు. జిహాద్ అనేటువంటి ఒక ఇస్లామిక్ కాన్సెప్ట్ను మిస్యూజ్ చేసినంతగా ఇంకా ఏ కాన్సెప్ట్ను ఎవరు మిస్యూజ్ చేయలేదండి. ఇస్లాంలోని జిహాద్ను ప్రతి ఒక్క రాజు తన అవసరాల కోసం వినియోగించుకున్నాడు. అసలు ఈ జిహాద్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు కూడా మనం చూస్తుంటాము, టెర్రరిస్ట్ ఒకడు వస్తున్నాడు, జిహాద్ అని 10 మంది అమాయకులను చంపేస్తున్నాడు, తానేమో స్వర్గానికి వెళ్తానంటాడు. మరి అమాయకులను చంపినందుకు దేవుడు నిన్ను స్వర్గం ఎందుకు పంపిస్తాడు? నరకంలో పంపిస్తాడు. అసలు ఏంటి జిహాద్ అనే కాన్సెప్ట్ ఏంటి? నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు ఇస్లాం గురించి కొన్ని కాన్సెప్ట్స్ చర్చించాను. మహమ్మద్ ప్రవక్త ఇస్లాంను ప్రకటించగానే మక్కావాసులు తీవ్రంగా మతాన్ని, ఇస్లాంను వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు ఇస్లాంను? అంటే మా దేవుళ్లను దేవుళ్ళు కాదంటున్నావు, మా విగ్రహాలను దేవుళ్లే కాదంటున్నావు, అంటే 100 సంవత్సరాల నుంచి మేము విగ్రహాలు పూజిస్తుంటే నువ్వు కాదంటావా? రాళ్లతో కొట్టారు, హత్యాయత్నాలు చేశారు. అందుకనే మహమ్మద్ ప్రవక్త ఏం చేశాడు? మదీనాకి వెళ్ళిపోయాడండి. ఇక్కడ ఉంటే మరణం తప్పదు. అందుకనే మక్కాను వదిలి మదీనా నగరానికి వలస వెళ్ళిపోయాడు. హిజ్రీ జరిగింది. అయినా మక్కావాసులు సైలెంట్గా కూర్చోలేదండి. ఖురేషి తెగవాళ్ళు మదీనా నుంచి ఇస్లాం పెరుగుతుండడాన్ని చూసి సహించలేదు. 2,000 సైన్యాన్ని సమీకరించుకొని మదీనా పైన దండెత్తారు. అంటే మక్కావాసులు మదీనాపై దండెత్తి వెళ్ళారని ఏంటి? మహమ్మద్ ప్రవక్తను ఆయన అనుచరులను చంపేయాలి. 2,000 భారీ సైన్యంతో మదీనా నగరాన్ని చుట్టుముట్టారు. అప్పటికి ఇస్లాం కొద్ది మందికి మాత్రమే పరిమితము. అంటే ఇప్పుడు అక్కడ ఆ పరిస్థితి చూస్తే మహమ్మద్ ప్రవక్తకు ఇస్లాంకు పెద్ద ప్రమాదం ఉంది.
ఇస్లాం అంతమయ్యేటువంటి పరిస్థితి. వాళ్ళు గనక మదీనాపై దాడి చేసి ఆ మహమ్మదీయులను, ఆ మహమ్మద్ను ఆయన ఫాలోయర్స్ను గనక చంపేస్తే ఇంకా ఇస్లాం ఉనికి ఉండదండి. అప్పుడు మహమ్మద్ ప్రవక్త జిహాద్ ప్రకటించాడు. ఏంటి జిహాద్ కాన్సెప్ట్ ఏంటంటే ఇస్లాం ఉనికికి ప్రమాదం ఏర్పడితే, ఇస్లాం యొక్క ఎగ్జిస్టెన్స్కు ఉనికి ప్రమాదంలో పడితే ప్రతి ముసల్మాన్ కత్తి చేత పట్టి మతం కోసం పోరాడాలి. ఇప్పుడు 2000 మంది చుట్టుముట్టారు మదీనాను, ఇస్లాంను వాళ్ళు నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రతి ముసల్మాన్ కత్తి చేత పట్టి ఇస్లాం కోసం పోరాడాలి. దాన్ని పవిత్ర యుద్ధము అంటాము, జిహాద్ చేయాలి. ఒకవేళ ఆ యుద్ధంలో గనక మీరు మరణిస్తే ఇక మీ అంత అదృష్టవంతుడు ఎవడు లేడు. ఏంటి, డైరెక్ట్గా స్వర్గంలో వెళ్ళిపోతావు. ఆ మాత్రం ఇన్సెంటివ్ ఇవ్వకపోతే వాడు పోరాడలేడు. ఇప్పుడు ఒక ముసల్మాన్ యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే స్వర్గానికి వెళ్ళాలి. ఎందుకంటే ఇస్లాంలో జన్మ పునర్జన్మ అనే కాన్సెప్ట్స్ లేవండి. మనిషికి ఒకే జన్మ, ఆ తర్వాత దేవుని ముందు విచారణ జరుగుతుంది. నీకు స్వర్గానికి కానీ నరకానికి కానీ పంపిస్తారు, పర్మనెంట్గా అక్కడే ఉండాలి. కాబట్టి ఒక మహమ్మదీయుడి యొక్క పర్మనెంట్ గోల్ ఏంటి, స్వర్గానికి వెళ్ళాలి. ఒకవేళ జిహాద్లో నువ్వు చనిపోతే నువ్వు ఎన్ని పాపాలైనా చేసి ఉండు, అంతకుముందు నేరుగా స్వర్గానికి వెళ్ళిపోతావు. ఆ కాన్సెప్ట్ డెవలప్ చేశారండి. అలా చేయకపోతే వాడు పోరాడాడండి. ఎగిరి సంతోషంతో గంతులేశారు సైనికులు. ఓహో, మనకు స్వర్గమే కదా అల్టిమేట్ కావాల్సింది, కాబట్టి యుద్ధంలో నేను మరణిస్తే ఎంత బాగుంటుంది, నేరుగా స్వర్గంలో వెళ్ళిపోవచ్చు కదా. అప్పుడు కత్తి చేత పట్టి 100 మంది 2000 మందితో పోరాడేటువంటి శక్తి. ఎప్పుడైతే మీలో మరణం అనే భయం వెళ్ళిపోతుందో, మరణం అనే భయం వెళ్ళిపోతే ఒక్కడు 100 మందితో పోరాడే శక్తి వస్తుందని జిహాద్ ప్రకటించారంటే అర్థం ఏంటి, ఆ ముస్లిం వారియర్ చనిపోవడానికి సిద్ధమయ్యాడు. వాడు చనిపోవడానికి సిద్ధమైనప్పుడు వాడిని ఆపడం సాధ్యం కాదండి. ఇప్పుడు బాంబేలో కసబ్ అండ్ గ్యాంగ్ జిహాదీలు పాకిస్తాన్లో ట్రైనింగ్ పొంది భారతదేశానికి వచ్చారండి 10 మంది. వాళ్ళు సృష్టించిన బీభత్సము మనం చూసాం. బీభత్సం, ఎలాంటి బీభత్సాన్ని సృష్టించారు. ఐపీఎస్ అధికారులను చంపేశారు, కమాండోలను చంపేశారు, 160 మంది అమాయకులను. ఇంత బీభత్సము. 10 మంది పాకిస్తాన్ సైనికులు పంపించండి, వాళ్ళంతా విధ్వంసాన్ని సృష్టించలేరండి. ఎందుకు జిహాదీలు ఇంత బీభత్సాన్ని సృష్టించగలుగుతున్నారంటే వాడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడానికి రాలేదు. ఎందుకు వస్తున్నాడు, వాడు చావడానికి వస్తున్నాడు. చావడానికి వచ్చిన వాడిని ఆపడము ఎవరి తరం కాదు. ఒక్కడు 100 మందితో సమానము. మీరు ఎన్ని కమాండోలైనా పెట్టండి, వాడిని ఆపడం కష్టమవుతుంది. కాబట్టి ముసల్మాన్లు ఎప్పుడు అవసరం వస్తే ఈ జిహాద్ను ఉపయోగించుకొని, ఒరే నువ్వు చనిపో స్వర్గానికి వెళ్ళిపోతావు. మన హిందూ రాజులు కూడా అలా చేయలేదన్నా, బ్రహ్మాండంగా చేశారండి. హిందూ రాజులు కూడా ఏం చేశారు, యుద్ధంలో చనిపోతే దేవుడు అవుతావు అనే ఫీలింగ్ క్రియేట్ చేసి యువకులను మోసం చేశారండి. ఇప్పుడు జిహాదీలను ఈ ముస్లిం ఈ టెర్రరిస్టులు ఎవరైతే యువకులను తప్పుడు మాటలు చెప్పి మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారో అదే పని హిందూ రాజులు కూడా చేశారండి. నువ్వు యుద్ధంలో చనిపో, నేను దేవుడిగా పూజిస్తాము. అదే విరాగల్ పూజ అండి. అంటే యుద్ధంలో చనిపోయిన వీరుడు దేవుడు అవుతాడు. ఆ సమాధి పైన దేవాలయం కట్టి పూజించారండి మన వాళ్ళు. అంటే ఇక్కడ డైరెక్ట్గా హిందూ కాన్సెప్ట్లో అయితే ఏకంగా యుద్ధంలో చనిపోయిన వాడిని దేవుణ్ణి చేశారు. ఇక్కడ ఆ దేవుళ్ళు ఒకడే దేవుడు అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి స్వర్గానికి వెళ్తావు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ 10,000 మంది బాబర్ సైన్యం కేవలం 10,000 అండి. బాబర్ ఏ రకంగా మతాన్ని ఉపయోగించుకుంటున్నాడు రాజకీయాల అవసరాల కోసము. ఈ జిహాద్ను అందరూ మిస్యూజ్ చేశారండి. ఇప్పుడు ఈ 10 మంది బాంబేకి వచ్చినటువంటి టెర్రరిస్టులు 9 మందిని మన భద్రతా బలగాలు కాల్చి చంపాయి. కసబ్ ఒక్కడు దొరికాడండి. వాడిని పట్టుకున్నారు. వాడు కాళ్ళ వేళ్ళ పడి ప్రాధేయపడుతున్నాడు. ఏమని, నన్ను కూడా చంపండి. ఆ భద్రతా బలగాల కాళ్ళు పట్టుకుంటున్నాడు, ప్లీజ్ నన్ను చంపేయండి. చూడండి, నా 9 మంది మిత్రులు ఎంత అదృష్టవంతులు, ఇప్పటికే వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయారు. మీరు నన్ను బంధించి జైల్లో వేస్తే స్వర్గానికి వెళ్ళే ఛాన్స్ మిస్ అవుతుంది అంటే వాడు చావడానికి తాతాలాడుతున్నాడు. మరి అలాంటి టెర్రరిస్టులను ఎదుర్కోవడము సాధ్యం కాదు. అందుకనే ఇప్పుడు జిహాద్ ప్రకటించడం వల్ల బాబర్ యొక్క 10,000 సైన్యము
2 లక్షల అత్యంత బలమైనటువంటి రాజపుత్ర సైన్యాన్ని ఓడించగలిగింది. సో బాబర్ ఏ రకంగా మతాన్ని ఇక్కడ ఉపయోగించుకున్నాడు అంటే, సెక్యులర్గా పేరుగాంచిన మొఘల్సే మతాన్ని ఇలా దుర్వినియోగం చేస్తే ఇంకా మతోన్మాదుల చేతిలో జిహాద్ పడితే ఇంకా ఎలా ఉంటుందనేది చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది ఏంటంటే, అంటే ఆ జిహాద్ను మనం నిందించే ముందు అసలు ఎందుకు వచ్చింది, ఎక్కడొచ్చింది? మహమ్మద్ ప్రవక్త జిహాద్కు పిలుపిచ్చాడండి. ఏ పరిస్థితుల్లో ఇచ్చాడు? ఆయన చంపడానికి 2000 మంది మదీనా చుట్టూ నిలబడ్డారండి. ఇస్లాంను అంతం చేయాలని వచ్చారు. అక్కడ ఆత్మరక్షణ దాన్ని తీసుకొని మీరు మీ రాజకీయ అవసరాల కోసము ఉపయోగించుకొని సర్వనాశనం చేస్తారా? సామాన్యులను, అమాయకులను చంపి స్వర్గానికి వెళ్తారా? సాధ్యమా అది? ఎవడన్నా దేవుడు అమాయకుని చంపితే స్వర్గానికి పంపిస్తాడండి? ఖురాన్లో చాలా క్లియర్గా చెప్పారు, ఒక అమాయకుని చంపితే మొత్తం విశ్వమంతా కూడా అంతమైనట్టు లెక్క. కాబట్టి మతాలన్నీ మంచివే అండి. హిందూ మతం చాలా గొప్పది, క్రైస్తవ మతం చాలా గొప్పది, ఇస్లాం గొప్పది, బౌద్ధ జైన మతాలు. సమస్య ఎవరితో వస్తుందంటే దాని ఫాలోయర్స్ ఉన్నారు చూడండి, దాన్ని భ్రష్టు పట్టించి ఫాలోయర్స్ ఎవరైతే వాళ్ళు నాశనం చేస్తున్నారో వీళ్ళని చూసి మనం మతాలపైన అభిప్రాయాలు పెట్టుకోకూడదు, ఒక అభిప్రాయానికి రాకూడదు. ఎందుకంటే వీళ్ళు మతాలకు నిజమైనటువంటి రిప్రజెంటేటివ్స్ కాదు. బాబర్ తన స్వీయ చరిత్రలో రాసుకున్నాడండి, ఈ జిహాద్ వల్ల తాను విజయాన్ని సాధించాను. వాస్తవంగా మొఘల్ సామ్రాజ్యానికి పునాదులు పడింది పానిపట్టులో కాదు, కన్వాలో అని తనే స్వయంగా రాసుకున్నాడు. ఈ పాయింట్ పైన నాకు గుర్తుంది, చాలా ఏళ్ల కిందట ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలు అడిగారు, చాలా ఏళ్ల కిందట. ఏంటి పాయింట్ అడిగింది? జనరల్గా మొఘల్ సామ్రాజ్యానికి పునాదులు ఏ యుద్ధంలో పడ్డాయి, లేదా మొఘల్ సామ్రాజ్య పునాదులు ఏ యుద్ధం వేసిందంటే మనం జనరల్గా మొదటి పానిపట్టు యుద్ధం అంటాము. వాస్తవంగా ఇన్ రియాలిటీ వాస్తవంగా మొఘల్ సామ్రాజ్య స్థాపనకు నాంది పలికిన యుద్ధం ఏంటి? అప్పుడు మనం కన్వాకి వెళ్ళాలండి. ఎందుకంటే ఆ పాయింట్ బాబర్ తన స్వీయ చరిత్రలో రాసుకున్నాడండి. ఇది పానిపట్టు కాదండి, కన్వా యుద్ధమే మొఘల్ సామ్రాజ్యానికి పునాదులు వేసిందని ఆయనే స్వయంగా రాసుకున్నాడు. మూడో యుద్ధము 1528 చందేరి యుద్ధము. చందేరి యుద్ధము మధ్యప్రదేశ్లో ఒక చిన్న రాజపుత్ర రాజ్యము చందేరి అండి. చందేరి ఒక రాజ్యం పేరు, యుద్ధం కూడా అక్కడే జరిగింది కాబట్టి చందేరి యుద్ధము అంటాం. చందేరి పేరు వినే ఉంటారండి. ఈ మధ్య యూపీఎస్సీలో అంటే ఒక 2-3 ఇయర్స్ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో అడిగాడు, చందేరి దేనికి ప్రసిద్ధి అని అడిగాడు. జస్ట్ ఓ జీకే లాంటి క్వశ్చన్ అనుకోండి. ఇక మహిళలు అయితే, అమ్మాయిలు అయితే చక్కగా ఆన్సర్ పెట్టేస్తారు. చందేరి వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఎందుకంటే చందేరి సిల్క్, చందేరి కాటన్ శారీస్ చాలా సుప్రసిద్ధం అండి. చందేరి మధ్యప్రదేశ్లో వస్త్ర పరిశ్రమకు కేంద్రం ఈ చందేరి. ఆ చందేరిని ఆనాడు మేదిని రాయ్ అనే ఒక రాజపుత్ర రాజు పాలిస్తున్నాడండి. మేదిని రాయ్ ఇతన్ని ఓడించాడు. ఇతన్ని ఎందుకు ఓడించాడంటే రాణా సంగ్రామ్ సింగ్ యొక్క ఏజెంట్ అండి మేదిని రాయ్. రాణా సంగ్రామ్ సింగ్ బాబర్ను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న వాళ్ళలో మేదిని రాయ్. సో ఆ చందేరి యుద్ధంలో ఆ పాలకుడైన మేదిని రాయ్ను ఓడించాడు. చివరిగా గోగ్రా యుద్ధంలో బెంగాల్ పాలకుడైనటువంటి నస్రత్ షాను ఓడించాడండి. బెంగాల్ పాలకుడు నస్రత్ షా. ఒకటండి, నేను హిస్టరీ స్టూడెంట్స్కు కోరేది ఏంటంటే సబ్జెక్ట్లో ఏది కీలకం అనేటువంటిది చూసుకోవాలి. నేను చూశాను చాలామంది వర్ణనలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారండి. మనమే సాహిత్య స్టూడెంట్స్ కాదు, లిటరేచర్ స్టూడెంట్స్ కాదు. వర్ణనలు అంటే యుద్ధాన్ని వర్ణించడం అండి. ఆ యుద్ధంలో ఏం జరిగింది, ఏనుగులు ఇలా వచ్చాయి, గుర్రాలు అలా వచ్చాయి, వర్ణించడం, కల్పితంగా వర్ణించడం. ఇలా చేసి విద్యార్థులను తప్పుదోవ పట్టించడం తప్ప, ఇలా చేస్తే విద్యార్థులను తప్పుదోవ పట్టించడం తప్ప మరొకటి కాదు. మన పని ఎంతవరకు ఉన్నా 4 యుద్ధాలు, ఎవరితో యుద్ధాలు చేశారు, ఓవర్. ఇంతకంటే మీరు, ఎందుకంటే మన దగ్గర ఉన్న లిమిటెడ్ ఎనర్జీని అనవసరమైన విషయాల్లో వేస్ట్ చేయకూడదు. ప్రశ్నలు రకరకాలుగా అడగచ్చు. బాబర్ చేసినటువంటి ఈ 4 యుద్ధాలను క్రాలజికల్ ఆర్డర్లో పెట్టమని అడుగుతాడండి యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో. లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఈ 4 యుద్ధాలు, ఆ 4 రాజుల పేర్లు ఇచ్చి ఎవరెవరిని ఓడించారు, ఆ యుద్ధంలో ఏం జరిగింది, యుద్ధానికి గల కారణాలు, ఇవన్నీ అక్కర్లేదండి. ఇప్పుడు యుద్ధానికి గల కారణాలు చెప్పాలంటే నాకు తెలిసినా నేను చెప్పడం లేదు, అక్కర్లేదు. మనకున్నటువంటి లిమిటెడ్ ఎనర్జీని అనవసరమైన
వాడుకోకూడదు. యుద్ధ సన్నివేశాలను డిస్క్రైబ్ చేయడము, లేదా రొమాంటిక్ రాజు రాణి యొక్క రొమాంటిక్ ఎవడైనా కవిత్వం రాసింటాడని శృంగార కవిత్వం దానిపైన మన పాండిత్యాన్ని చూపించడము, ఇంకా అంతకంటే మోసం ఇంకోటి ఉండదు. ఎంతవరకు ఆ పుస్తకం ఎవరు రాశారు, దేని గురించి రాశారు, వర్ణన అక్కర్లేదండి. మనం లిటరేచర్ స్టూడెంట్ కాదు, వర్ణన అక్కర్లేదు. చాలామంది స్టూడెంట్స్ సార్ మాకు అలాంటి కథలే కావాలి. ఆ కథలు సాధ్యం కాదండి. కథలు వినడం అనేటువంటిది తప్పుదో, అంటే మనం రాంగ్ ట్రాక్లో వెళ్ళినట్టు అవుతుంది. నస్రత్ షాకు బాబర్కు, బెంగాల్ను పాలించే నస్రత్ షాకు బాబర్కు ఎందుకు గొడవ జరిగింది? ఈ నస్రత్ షా ఇబ్రాహీం లోడి అల్లుడండి. ఇబ్రాహీం లోడి తన కుమార్తెను నస్రత్ షాకి ఇచ్చాడు. అంటే ఎవడో బయట నుంచి వచ్చి తన మామను అంతం చేసి ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించుకుంటే నస్రత్ షా ఊరుకుంటాడండి? అతను ఊరుకున్న అతని భార్య అంటే సైలెంట్గా ఉంటుందా అండి? తన తండ్రిని చంపిన వాడిని తరిమేయాలి, మా నాన్నగారి రాజ్యం కావాలి, రాణి స్టార్ట్ చేసి ఉంటుందండి. సో కారణాలు ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి, అక్కర్లేదు అవన్నీ కూడా. మొత్తానికి నస్రత్ షాను గోగ్రా యుద్ధంలో ఓడించడం జరిగింది. 4 ఏళ్ళు ఉన్నాడండి భారతదేశంలో బాబర్, 4 యుద్ధాలు చేశాడు. ఇక కాబూల్కి వెళ్ళాడు. కాబూల్ నుంచి వచ్చాడు అతను. 4 ఏళ్ళైంది కాబూల్ను వదిలి. కాబూల్కి వెళ్తూ మధ్యలోనే చనిపోయాడు. ఈయన శవాన్ని కాబూల్కి తీసుకెళ్ళి అక్కడే పాతి పెట్టారండి. ఇక్కడ బిట్ ఏంటంటే మనకు బాబర్ సమాధి ఎక్కడుంది? బాబర్ సమాధి కాబూల్లో ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, ఇది మనకు మొఘల్ చక్రవర్తి, తొలి చక్రవర్తి, మొత్తం 6 గొప్ప చక్రవర్తిలో మొదటి చక్రవర్తికి సంబంధించిన కొంత సమాచారం. నెక్స్ట్ ఇతని తర్వాత 2వ చక్రవర్తి, ఇతని కుమారుడు హుమయూన్. మన నెక్స్ట్ వీడియోలో హుమయూన్ గురించి చర్చిస్తాం.